హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి శెట్టి డిజైన్స్. ఈరోజు నేను మీకు 21st డే బేబీకి ఫ్రాక్స్ కటింగ్ చూపించానండి. ముందు వీడియోలో ఇది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలండి, లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ఉండాలి. అలా దీన్ని పైనుంచి పెట్టేసి ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకు ఈ పాదం ఉంది కదండి, ఈ పాదం అంతా గ్యాప్ వదిలేసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా మొత్తం ఇది టోటల్గా షోల్డర్ అండ్ ఈ ఆర్మ్ రౌండ్స్ టోటల్గా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఎందుకంటే ఈ పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటుంది, బాగుంటుంది చూడడానికి కూడా. మనకి చూడండి ఇక్కడ ఇది ఎంత వచ్చేసింది, 1 ఇంచ్ వచ్చేసింది కదా. ఇక్కడ కూడా 1 ఇంచ్కి మనం మార్కింగ్ చేసేసుకోవాలండి. మళ్ళీ ఆ సైజు ఈ సైజు మనకి తేడా కావద్దు కదా. ఇలా చేసేసుకుంటే మనకు నెక్కి మళ్ళీ వేరే సపరేట్గా పైపింగ్ వేయడము అలాంటిది ఏమి ఉండదండి. డైరెక్ట్ తీసేసుకోవడము ఈజీ మెథడ్లో ఉంటుంది. పిల్లలకి ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. పిల్లలకి స్టిచ్ చేసే చిన్న చిన్న ఫ్రాక్స్ ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా మనం ఇలా తీసేసుకోవాలి. ఈజీ అయిపోతుందండి, చూపిస్తాను. వీటికి బటన్స్ కానీ జిప్స్ కానీ పెట్టొద్దండి, చిన్న పిల్లలు కదా. జస్ట్ డోరీస్ కట్టేట్టుగా ఉంచేసుకుంటే చాలు. ఇప్పుడు షోల్డర్కి ఇటు ఒక డోరీ అటు ఒక డోరీ అలా నేను ఇలా డోరీస్ పెట్టేస్తానండి ఇక్కడ. అందుకనే దీన్ని ఇలా స్టిచ్ చేస్తున్నాను. నెక్ చుట్టూరా ఇలా చిన్నగా ఇలా పెట్టేసుకొని చూడండి, ఇది మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా చిన్నపిల్లలకి ఎవరు స్టిచ్ చేసినా ఇలా చేసేసుకోండి, బాగుంటుంది చూడడానికి, లుక్ ఉంటుంది. మళ్ళీ పని కూడా మనకు తొందరగా అయిపోతుందండి. ఎక్కువ క్లాతులు పెట్టి వాళ్ళకి స్టిచ్ చేస్తే వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు కదండి, అందుకనే. ఇప్పుడు మనకు షోల్డర్స్ దగ్గర వచ్చేసాయి కదా. చూడండి, ఫ్రంట్ పార్ట్ మనకి ఈజీగా రెడీ అయిపోయినట్టుగా ఎలా కనిపిస్తుందో చూడండి. చిన్న ఫ్రాక్ కదా, దీనిపై నుండి టోటల్గా ఒక టాప్ స్టిచ్ వేసేస్తే అయిపోతుందండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని ఇలా ఒక పెద్ద కుట్టు పెట్టేసి కుట్టేసుకోవాలి, జాయింట్ చేసేసుకోవాలన్నమాట. జాయింట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత చిన్న డాట్స్ ఇచ్చుకుందాము. చిన్న ఫ్రాక్ కదా, ఒక 1.5 అయితే సరిపోతుందండి. వాళ్ళకి చిన్న పిల్లలు కదా. ఇలా 2 ఇంచెస్ అయితే సరిపోతుంది.
చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ ఒకటి రెడీ అయిపోయిందండి. అలానే బ్యాక్ పార్ట్ కూడా మనం యాజ్ టీజ్గా అలానే స్టిచ్ చేసేసుకుందాం. చూపిస్తాను చూడండి. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టేసేయాలండి. అలా పెట్టిన తర్వాత దీన్ని లైనింగ్ క్లాత్ని దీనిపైన పెట్టేసి దీనిపైనుండి చివర నుండి ఫస్ట్ నెక్ చుట్టూరా కుట్టాలండి. నెక్ చుట్టూరా కుట్టిన తర్వాతనే మనము సైడ్స్కి కుట్టుకోవాలి, ఎందుకంటే అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదండి, అలా కాకుండా ఉంటుంది. చూడండి రెండు వైపులా మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుంటూ మనము సైడ్స్ ఇట్లా కరెక్ట్గా మనం రౌండ్స్ ఇలా చేసేసుకుంటేనే షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి ఇప్పుడు ఇది మళ్ళీ ముందులాగానే తీసేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమవుతుందని ఇలా చూపిస్తున్నానండి. ఈజీ ప్రాసెస్లో ఉంటుంది, ఫ్రాక్ తొందరగా అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా చేయడము. చూడడానికి లుక్ బాగుంటుంది, పిల్లలకి చికాకుగా ఉండదు, స్టిచెస్ ఏవి బయటకు కనబడకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. చూపిస్తాను చూడండి. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసేయాలి. ఇటు ఇటు ఎటువైపు చూసినా ఒకేలా కనబడుతుంది కదండి, మనకు స్టిచెస్ అనేవి కనబడవు ఇలా కుట్టుకుంటే. చూడండి ఇవి మనం కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ లోపలికే ఉండేట్టుగా చూసుకోవాలండి. ఇట్లా పైన వైపు వచ్చేటట్టు ఉన్నప్పుడు స్టిచ్ వేయొద్దు, అలానే ఉండిపోతుంది. ఈ ఎక్స్ట్రాస్ని మొత్తం మనము లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది మనకు. చూడండి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ పైన పార్ట్లో మనం డోరీస్ పెడతామని అనుకున్నాం కదండి, డోరీస్ ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ఇప్పుడు మనకు ముందుకు వెనుకకి ఇలా కావాలి కదండి డోరీస్. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి. చిన్న కుట్టు పెట్టేయాలండి, కొంచెం డోర్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత
ఈ డోరీలోంచి ఇలా ఫస్ట్ ఒకసారి నీడిల్ని తీసి మళ్ళీ తీయాలండి. తీసి దాని వెనకాలకి ఇలా పంపించేసేయాలి. నీడిల్ని సన్నగా స్టిచ్ చేసాం కదా. చూడండి, నేనైతే ఇవి ఇలా 4 రెడీ చేసేసుకున్నాను. చేసిన తర్వాత మనము ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఈ డోరీస్కి మనము హ్యాండ్స్ పెడతలేం కదండి ఫ్రాక్కి. ఇలా డోరీస్ అట్టేస్తే పిల్లలకి విప్పడానికి వేయడానికి కంఫర్ట్గా ఉంటుందనేసి నేను ఇలా డిజైన్ చేస్తున్నాను. చూడండి, ఇది ఎంత ముద్దుగా వచ్చింది, ఎంత బాగుంది కదా. ఇది ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేయాలండి. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ దీన్ని ఇలా చేయాలి. చూడండి,
ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము దీన్ని ఈ 4 రెడీ అయ్యాయి కదా అండి, వీటిని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఇది కరెక్ట్ మిడిల్లో వచ్చేట్టుగా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేసేయాలండి. ఎందుకంటే ఇప్పుడు డోరీని మనం ఇక్కడ స్టిచ్ చేసాం కదా, ఇది లేవకుండా బయటకు కనిపించకుండా ఉంటుందన్నమాట డబుల్ స్టిచ్ వేయడం వల్ల. ఓకేనా? ఇలా రెండు వైపులా అలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా దారాలు వెంబడే కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా వచ్చేస్తుంది. చూడండి మనకు 2 పార్ట్స్ జాయింట్ అయ్యాయి కదా, వీటిని మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదండి. ఇలా వచ్చినప్పుడు మనం డ్రెస్ వేసేసి షోల్డర్ పైన డ్రెస్ వేసేసిన తర్వాత షోల్డర్ పైన ఇలా కట్టేయాలండి పిల్లలకి. ఇది ఇలా పెట్టేసి ఇలా పెట్టేయాలి. 2 సైడ్స్ ఫ్రాక్ కింద పైనుండి వేసిన తర్వాత పిల్లలకి ఇలా వేసేసామనుకో, ఇలా ఉంటుందండి డిజైన్. కింద పార్ట్ ఎలా జాయింట్ చేయాలో చూద్దాం. మనము మెయిన్ ఫ్యాబ్రిక్లో కింద చిన్నగా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి టోటల్గా కిందకి. పీకో కూడా వేసుకోవచ్చు కానీ చిన్న పిల్లలకే కదా అని ఇలానైతే వేసేస్తున్నానండి నేను. చూడండి టోటల్గా ఇలా కింద సైడ్ నేను మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న అవి కుచ్చులు పెట్టేసుకుంటే ఫ్రాక్కి జాయింట్ చేసేసుకుంటే అయిపోతుందండి మనకు. నేను క్లాత్ ఎక్కువనే ఉందనేసి 1 మీటర్ కన్నా ఎక్కువనే యూజ్ చేశానండి క్లాత్ని. 1 మీటర్లో కూడా ఇలా ఫ్రాక్ స్టిచ్ చేసేసుకోవచ్చు టోటల్గా మనకు. చూడండి ఇప్పుడు ఇంత వచ్చేసింది కదా, ఈ మొత్తం చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేస్తాను. చూడండి ఇక్కడ నుండి మనము 1 ఇంచ్ వరకు క్లాత్ని వదిలేసి ఇలా పెద్ద పెద్దగా చిన్న చిన్నగా కాకుండా ఈక్వల్గా ఒకటే రకంగా వచ్చేటట్టుగా ఇలా కుచ్చులు పెట్టేసుకోండి. చూడండి నేనైతే ఇలా ఈ స్క్రూ డ్రైవర్ సహాయంతోనే పెట్టేస్తున్నాను, ఈజీగా ఉంటుందనేసి. చూడండి ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టడం వల్ల మనకి లుక్ బాగా వచ్చేస్తుందండి, పిల్లల ఫ్రాక్లు బాగా కనబడతాయి. చూడండి ఇది ఒక పార్ట్కి రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి నేను ఒక పార్ట్కి పెట్టేశాను ఇలా కుచ్చులు, ఇంకొక పార్ట్కి కూడా పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇలా మనము ఈ కుచ్చును దీని కిందకి ఇలా పంపించేస్తే మనకు కుచ్చు అనేది నీట్గా కనబడుతుందండి, హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు.
మనము అలానే ఇంకొక పార్ట్ని కూడా ఇలా వేసుకుందాం అనుకున్నాం కదండి. దానికి కూడా కింద సైడు ఇలా చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. వేసుకుంటూ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాస్టీజ్గా ముందు మనం ఎలా అయితే పెట్టామో కుచ్చులు అలానే పెట్టేసుకోవాలి. ఇది డబల్ లేయర్ వస్తుందన్నమాట ఫ్రాక్. చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ఎక్స్ట్రా చిన్న కట్ చేసుకున్న లేయర్కి కూడా నేను ఇలా ప్రిల్స్ పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టిన తర్వాత 2 లేయర్స్ని జాయింట్ చేసి అప్పుడు బాడీ పార్ట్కి జాయింట్ చేసేస్తాను. ఫ్రాక్ మంచి చబ్బీగా బాగా వచ్చేస్తుందండి. కుచ్చులు కుచ్చులు చిన్నపిల్లలు కదా బాగుంటుంది. చూడండి ఇలా చిన్నగా అన్ని ప్రిల్స్ ఇలానే పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనము ఫస్ట్ ఇలా కొంచెం ఎక్స్ట్రా హైట్ ఎక్కువ తీసుకున్నాం కదండి. చూడండి ఇది హైట్ తక్కువ ఉంటుందన్నమాట. ఇట్లా ఇలా 2 లేయర్స్ని ఇలా పట్టుకుంటే మనకు ఇలా డబల్ లేయర్ ఫ్రాక్ కనబడుతుంది అన్నమాట. ఇలా ఈ 2 లేయర్స్ మనము కుచ్చులు పెట్టాం కదండి, అది ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనము జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా చూడండి ఎంత బాగా వచ్చేసిందో గేరా. ఇలా వస్తుందన్నమాట కుచ్చులు ఫ్రాక్. చూడండి నడుము దగ్గర చిన్నగా డోరీస్ కూడా కుడుతున్నానండి నేను. ఈ డోరీస్ని వీటిని కుట్టేటప్పుడు మనము రాంగ్ సైడ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి క్రాస్గా ఒక స్టిచ్ వేయాలండి. వేసిన తర్వాత మనం దీన్ని ఇలా అనేసుకొని ఇలా ఒక స్టిచ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని ఇక్కడ కూడా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని మనం డోరీని తిరిగేయాలి. దీన్ని ఇలా తిరిగేసిన తర్వాత మనం దీన్ని ఇలా పైనకి అనేసుకోవాలండి. చూడండి మనకు డోరీ రెడీ అయిపోయింది. ఈ డోరీని కూడా అలానే తీసేసుకుందాం. మనము ఈ డోరీస్ని ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఎందుకంటే మనం ఫ్రాక్ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. చూడండి మనము కుచ్చులు పెట్టిన ఫ్రాక్కి మనం ఇప్పుడు పెద్దగా పెట్టుకున్న క్లాత్ పైనకుండి చిన్నది కిందకు ఉండేటట్టు చూడండి. ఎందుకంటే మనము ఆ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కదండి. ఇక్కడ నుండి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అసలు ఫ్రాక్ ఎంత ముద్దు ఎంత బాగుందో అండి. చాలా బాగుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి. దీనిపై నుండి ఇంకొక స్టిచ్ పెట్టేసుకుందాం.
అలానే ఇటువైపు కూడా మనము దీన్ని ఇలా జాయింటింగ్ చేసేసుకోవాలండి. 2 సైడ్స్ మనం జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత మనకు టోటల్గా ఫ్రాక్ లుక్ అయితే వచ్చేస్తుందండి. చాలా బాగా వచ్చేసింది ఫ్రాకు, ముద్దు ముద్దుగా చాలా బాగుంది. చిన్నపిల్లలకి ఎవరికైనా మీరు ట్రై చేయాలనుకుంటే ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి, ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువ మనం ఇంత బెత్త అని పెట్టుకున్నాం కదా, ఈ సైజు కిందకి పెట్టేసి స్మాల్ సైజు మీదకి పెట్టేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇది కూడా. ఈక్వల్గా మనం కిందకి పైనకి ఈక్వల్గా అనుకొని మనం దీన్ని పెట్టేసుకోవాలండి. ఇలా వచ్చేసింది అన్నమాట. చూడండి 2 పార్ట్స్ని ఇలా కుట్టేశాను. ఇలా వీటిని జాయింటింగ్ చేద్దాము. ఇప్పుడు మనము మామూలుగా ఎప్పుడు కానీ జాయింటింగ్స్ వేసుకుంటే రాంగ్ సైడ్ పెట్టి చేస్తాం కదండి మనము. ఇలా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కుట్టినప్పుడు ఇలా రైట్ సైడ్ పెట్టి ఒక స్టిచ్ వేసేయాలండి ఫస్ట్. ఇలా వేసిన తర్వాత మనం దీన్ని మొత్తం ఉల్టా చేసేసామనుకో మనకు అసలు స్టిచ్ అనేది కనిపించకుండా నీట్గా ఉండిపోతుంది అన్నట్టు. చూడండి నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నాను. ఈ స్టిచెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి, మనకు అసలు బయటకి రావు. ఇప్పుడు ఇలా కుట్టాం కదా, ఈ స్టిచెస్ పక్క నుండే ఇలా మనం తీసేయాలన్నమాట. ఇలా తీసేసుకుంటే పిల్లలకి కుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. మళ్ళీ చూడడానికి లుక్ కూడా రెడీమేడ్ స్టైల్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ సైడ్స్ చూడండి, మనము పైన కింద పెట్టిన లేయర్స్ కరెక్ట్గా అనుకొని దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా చివరలు మాత్రం ఇలా దారం పోగులు ఏం కనిపించకుండా మొత్తం క్లోజ్ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసాం కదా మనము, దీని పక్క నుండి ఇలా కట్ చేసేసి చూడండి. ఇప్పుడు మనం ఇలా చూస్తే ఈ స్టిచ్ బయటకు కనిపిస్తుంది కదా మనకి, ఇటువైపు ఇటువైపు. ఇప్పుడు దీన్ని మనం ఇలా రివర్స్ తీసేసుకోవాలండి. తీసేసినప్పుడు ఇక మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది అన్నమాట. స్టిచెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అలానే చివరి నుండి ఫస్ట్ నుండి చివరి వరకు మనం ఇలా పట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ పెట్టేసుకోవాలి. చివరి నుండి ఒక స్టిచ్ పెట్టేసుకుంటూ రావాలి. మనం లోపల డోరీ పెట్టాం కదండి, ఇలా ఇలా రెండు వైపులా ఈ స్టిచ్ని ఇలా పట్టేసుకొని లోపలికి క్లాత్ని అనేసుకుంటూ ఒక స్టిచ్ పెట్టేసేయాలండి. ఫైనల్గా ఫ్రాక్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను జిగ్జాగ్ చేసేస్తానండి. ఓన్లీ ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి కదా, టోటల్గా చూడండి అసలు ఎక్కడ స్టిచెస్ ఏవి కనిపించవు, మొత్తం క్లోజ్ అయిపోయాయి. చూసారా ఇలా. చిన్ని ఫ్రాక్ రెడీ అయిపోయిందండి మనకు. చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా. ఇక్కడ ఒక చిన్న బౌ లాగా చేసి పెడదామండి డిజైన్. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి.
చూడండి బౌ స్టిచ్ చేయడానికి ఇక్కడ అడ్డంలో 4.5 ఇట్లా పొడవులో 4 తీసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఒక స్టిచ్ అయితే వేసేసుకుందామండి. ఇదే కలర్తో స్టిచ్ చేసేస్తున్నాను నేను. చిన్నగా ఒక దగ్గర మాత్రం కొంచెం హోల్ ఉంచానండి. చూడండి ఫైనల్గా ఈ ఫ్రాక్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇది ఇక్కడ మిడిల్లో ఒకటి చిన్నగా స్టిచ్ వేసేసి దీన్ని ఇలా పెట్టేసేయాలి. చూడండి ఫైనల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.